హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ సుజిక. వెల్కమ్ టు మై స్టోరీస్. ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేద్దాం. ఈరోజు మనం చూడబోయే స్టోరీ కుటుంబం విలువ చివరి భాగం. స్నేహత్ మెట్లు పైనుంచి పడిపోతుంది. సంజయ్ ఆఫీస్కి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సంజయ్ సార్. మీరు డ్రా చేయమన్న క్యాష్ నేను డ్రా చేశాను. న్యూ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ పే చేసేస్తాను. వెరీ గుడ్. ప్లీజ్ ప్రొసీడ్. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి. ఈ మైనర్ మిస్టేక్ జరిగిన హోల్ ప్రాజెక్ట్ చేతుల నుంచి పోతుంది. బీ కేర్ఫుల్ అని చెప్తూ ఉండగా ఇంటి దగ్గర నుంచి సంజయ్కి కాల్ వస్తుంది. హలో డాడీ, నేను స్వీటీని మాట్లాడుతున్నాను. హలో స్వీటీ, ఏమైంది తల్లి? డాడీ, అమ్మ మెట్ల నుంచి జారిపడింది. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకుని వస్తున్నా. నువ్వు కంగారు పడవద్దు. ఆ విషయం తెలుసుకున్న సంజయ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. డాక్టర్ స్నేహకి ఏమైంది? ఇస్ షీ ఆల్ రైట్? కంగారు పడాల్సిన పనిలేదు సంజయ్. ఒక 3 months కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి స్నేహను స్వీటీ దగ్గరుండి చూసుకుంటుంది. ఇంటి పని, వంట పని చేస్తూ సంధ్యాని కూడా బాగా చూసుకుండేది. ఇది అంతా గమనించిన స్నేహాత్ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. నేను స్వీటీని ఎంతో బాధ పెట్టాను కాని అదేమీ మనసులో ఉంచుకోకుండా నన్ను, నా బిడ్డను చాలా బాగా చూసుకుంటుంది. ఇలా అనుకుని బాధపడుతూ ఉండగా స్వీటీ స్నేహ దగ్గరకు వస్తుంది. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఏమైనా తీసుకురానా? టాబ్లెట్స్ వేసుకున్నారా? అమ్మ స్వీటీ, నిన్ను చాలా బాధ పెట్టాను తల్లి. అయినా అవేవీ మనసులో ఉంచుకోకుండా నన్ను, సంధ్యని చక్కగా చూసుకున్నావు. నిన్ను చూడడానికి వచ్చిన మీ బంధువులను కూడా చాలా బాధ పెట్టాను. కుటుంబ విలువని మరిచాను. నన్ను క్షమించు తల్లి. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటమ్మా? నాకు మీరన్నా, చెల్లి అన్నా చాలా ఇష్టమమ్మా. మనలో మనకి క్షమాపణలు ఎందుకు? అందరం సంతోషంగా ఉందాము. అమ్మా, మిమ్మల్ని చూడడానికి మా మామయ్య వచ్చారు. అమ్మ స్నేహ, ఇప్పుడు ఎలా ఉంది మా ఆరోగ్యం? రండి అన్నయ్యగారు. అందరూ బాగున్నారా? ఆరోగ్యం బాగుంది అన్నయ్యగారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. కుటుంబం ఎంత విలువైనదో తెలుసుకున్నాను. నేను ఇలా మంచిగా మారటానికి స్వీటీ ఏ కారణం? అమ్మ స్నేహ, నాకు నువ్వైనా శ్వేత ఆయన ఇద్దరు ఒకటేనమ్మా. శ్వేత ఎలానో మరణించింది. ఇంక నాకున్న ఒక్క చెల్లెలు నువ్వేనమ్మా. ఎప్పుడు మీరంతా సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక అని చెప్పి వెళ్ళిపోతారు. కొన్ని రోజులకు స్నేహ పూర్తిగా నడవగలుగుతుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒకరోజు సంజీవ్ ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీసులో పియదో ఈ విధంగా అంటాడు. అడ్వాన్స్ పే చేసేశావు కదా. ప్రాజెక్ట్ వర్క్ ఎలా జరుగుతుంది? ఆర్ వి ఫేసింగ్ ఎనీ ఛాలెంజర్స్? చేసేశాను. ఇదిగోండి మిగిలిన డబ్బులు. మన కాంపిటేటర్ గంగరాజు ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వకూడదని చూస్తున్నారు సార్. బీ కేర్ఫుల్. అప్డేట్ నాకు ఇస్తూ ఉండండి. నేను చూసుకుంటాను. ప్రాజెక్ట్ కంప్లీట్ బిఫోర్ లైన్ చేసేటట్టు చూడండి అని చెప్పి సంజయ్ గంగరాజు ఇంటికి వెళ్తాడు. హలో సంజయ్, గుడ్ మార్నింగ్. దారి తప్పి వచ్చావా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇంటికి వస్తావని. కాల్ చేసి చెప్తే నేను అన్నీ అరేంజ్ చేసేవాడిని కదా. నో థాంక్స్ గంగరాజు. ప్రాజెక్ట్ కోసం మాట్లాడదామని వచ్చాను. ఎంతో కష్టపడి, శ్రమించి ప్రాజెక్టును సాధించా. నామీద ఉన్న కోపంతో ఈ ప్రాజెక్ట్ని పాడు చేయొద్దు. ఎందుకు నాపైన అంత కోపం? నేనెప్పుడు నీకు ఏ అన్యాయం చేయలేదు. దయచేసి ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వని. ఇద్దరం అన్ని మర్చిపోయి మంచి స్నేహితులుగా ఉందాం. హహహ, నేనేమీ నిన్ను చేయలేదు కదా సంజయ్. నాకు నీ పైన ఉన్న కోపానికి కారణం తెలీదా? ఒక పెద్ద టెండర్ వచ్చినప్పుడు నేను అన్యాయం చేస్తున్నాను అని చెప్పి పోలీసులు కప్పగించావు. అది ఎలా మర్చిపోగలను? నువ్వు ఇంకా వెళ్ళవచ్చు.
ఇంక చేసేది ఏమీ లేక సంజయ్ అక్కడినుంచి బయలుదేరుతాడు. అమ్మ స్వీటీ, స్నాక్స్ తీసుకో. చెల్లి ఎక్కడ ఉంది? చెల్లి బయట తన ఫ్రెండ్స్తో ఆడుకుంటుందమ్మా. ఈ విధంగా స్నేహ స్వీటీని బాగా చూసుకోవడం ప్రారంభిస్తుంది. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. ప్రాజెక్ట్ ఫైల్స్ని దొంగలేస్తూ ఉండగా సెక్యూరిటీ స్టాఫ్ తనను పట్టుకున్నారు. తను గంగరాజు మనిషి. ఆయన పట్టుకుని పోలీసులు అప్పగించుగా ఇంకొక నిజం బయటపడింది. శ్వేతా మేడంని చంపించింది కూడా గంగరాజు. ఆ బాధలో మీరు ప్రాజెక్టు వదిలేస్తారని చెప్పి ఆ విధంగా చేశాడంట సార్. కొద్దిసేపట్లో గంగరాజు ఇంటికి పోలీసు వెళ్లి తనని అరెస్ట్ చేస్తున్నారు. ఎంత పని చేశావ్ గంగరాజు? నామీద పగతో నా భార్యను అన్యాయంగా చంపించావు. ఇప్పుడు ఏమి సాధించావు? దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు. మిస్టర్ శర్మ, యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. వర్కర్స్ అందరికీ బోనస్ ఇవ్వండి. ఇది మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అని చెప్పి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతాడు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయినందుకు అందరూ ఎంతో ఆనందిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై